Hello friends, welcome to VMR Logics. SSC GD, General Duty Constable, Daily Vocabulary లో Day 23. ఈ సంక్రాంతి మీ అందరికీ సకల శుభాలను తీసుకురావాలని VMR Logics ప్రత్యేకంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ మీకోసం తీసుకువచ్చిన కానుక. ఈ కానుక ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉంటుంది. Now, the first question. దేనిపైన 22 days నుండి చూస్తున్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్ దేనిపైన ఉంటుంది? ఎస్, సినోనిమ్ పైన. సో ఈరోజు సినోనిమ్ దేనిపైన అడుగుతున్నాడో చూసేద్దాం. ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ అంటే చాలామంది మ్యాథమెటికల్గా ఆలోచించేసి డివిజన్ అంటున్నారు. డివిజన్ అంటున్నారు. నో, ఫ్రాక్షన్ అంటే ఒక భాగము అని అర్థము. ఫ్రాక్షన్ అంటే భాగము. భాగం అంటే ఒక దానిలోని కొంత భాగము. అది ఎన్నవ భాగమైనా కావచ్చు. 1/4 వంత అంటే పావు వంత, లేదా 3/4 వంత అంటే ముప్పావు వంత, ఇలా ఏదైనా కావచ్చు. కానీ ఫ్రాక్షన్ అంటే మీనింగ్ మాత్రం ఏంటి? భాగము. ఓకే, మిగిలిన తెలుసు కదా. మల్టిప్లికేషన్ ఇది కాదు, అడ్మైర్ ఇది కాదు. సో భాగము అంటే ఏంటనమాట? పార్ట్. సో ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? పార్ట్. పార్ట్. నౌ అడ్మైర్. అడ్మైర్ అంటే అర్థం ఏంటి? అభిమానించడము కావచ్చు, పొగడటము కూడా కావచ్చు అనమాట. ఓకే, సో అంటే నేను స్వామి వివేకానందని బాగా అడ్మైర్ చేస్తాను అంటే అతన్ని నేను స్వామి వివేకానందను చాలా పొగుడుతాను అనుకోవచ్చు, చాలా అభిమానిస్తాను అని కూడా అనుకోవచ్చు అనమాట. కాబట్టి మన క్వశ్చన్ ఫ్రాక్షన్కి మీనింగ్ ఏంటి? పార్ట్. నౌ ద సెకండ్ క్వశ్చన్ is on antonym. Rapid. Rapid అంటే మీనింగ్ ఏంటి? క్విక్లీ. ర్యాపిడ్ అంటే మీనింగ్ ఏంటి? క్విక్లీ. చాలా తొందరగా, చాలా తొందరగా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వెరీ క్విక్లీ. వెరీ క్విక్లీ, చాలా తొందరగా. చాలా తొందరగా. సో చాలా తొందరగాకి ఆపోజిట్ ఏమవుతుంది? ఆలస్యంగా. తొందరగా దానికి ఆపోజిట్ ఏమవుతుంది? ఆలస్యంగా. ఇందులో ఆలస్యంగా దేనికి ఉందండి? డిలే. డిలే అంటే ఏంటి? ఆలస్యంగా. కాబట్టి ర్యాపిడ్కి యాంటోనిమ్ ఏమవుతుంది? డిలే. సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్విక్. క్విక్ అంటే ఇంతకుముందు ఇక్కడ రాశాను కదండి. క్విక్ అనేది ర్యాపిడ్కి ఏమవుతుంది? సినోనిమ్ అవుతుంది. మనకు కావాల్సింది యాంటోనిమ్. కాబట్టి డిలే ఇస్ ది ఆన్సర్. మిగిలిన రెండు సైలెంట్ అంటే మీకు తెలుసు, లిటిల్ అంటే కూడా. నా క్వశ్చన్ నెంబర్ 3, ఇట్స్ ఆన్ వర్డ్ అనాలజీ. ట్రై, ఇంప్రూవ్, రీడ్, వాట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ట్రై చేస్తే, ప్రయత్నం చేస్తే మనము ఇంప్రూవ్ కావచ్చు, అంటే అభివృద్ధి చెందొచ్చు. అంటే దేంట్లోనైనా సరే మనము ఇంప్రూవ్మెంట్, అభివృద్ధిని సాధించవచ్చు. ట్రై చేస్తే, ప్రయత్నం చేస్తే. సో ప్రయత్నం చేస్తే అభివృద్ధి సాధించగలిగితే, చదివితే ఏం సాధించగలుగుతాము? చదివితే ఏమొస్తుంది? ఇప్పుడు ట్రై చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతాయి, చదివితే ఏమవుతుంది? చూడండి, బుక్స్ మూవ్, పెయింట్, లెర్న్. ఏమవుతుందండి చదివితే? చదివితే బుక్స్ అవుతుందా? చదివితే బుక్స్ అవుతుందా? బుక్స్ని మనం చదువుతాం, కానీ చదివితే బుక్స్ కాదు కదా. ఇప్పుడు ట్రై చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మరి చదివితే, ట్రై చేస్తే, ప్రయత్నం చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మరి చదివితే బుక్స్ వస్తాయా? లేదు కదా. సో ఇది రాంగ్. మూవ్ అంటే కదలిక. చదివితే కదలిక వస్తుందా? నో. నౌ పెయింట్. పెయింట్ అంటే అర్థం ఏంటండి? రంగులు అద్దటము, రంగులు వేయటము. అసలు రిలేషన్ లేదు కదా. ఎస్. లెర్న్ అంటే నేర్చుకోవటం. లెర్నింగ్ ఏంటి? నేర్చుకోవడము. చదివితే ఏమొస్తుందండి? మనము నేర్చుకోగలుగుతాము. చదివితే ఏం చేయగలుగుతాము? నేర్చుకోగలుగుతాం. ఎలాగైతే ప్రయత్నం చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుందో, అలాగే రీడ్ చేస్తే లెర్నింగ్ అంటే చదువుకుంటే నేర్చుకోగలుగుతాం. కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్, రీడ్కి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? లెర్న్. రీడ్కి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? లెర్న్. ఓకేనా. Now question number 4, it's on idiom. It's on idiom. Now hit the nail on the head. అంటే ఏదైనా మేకు తీసుకొచ్చి తల మీద కొట్టమనా? కాదు. సో
నౌ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఏదైనా ఒకటి సరిగ్గా కరెక్ట్గా చెప్పు అని, ఎగ్జాక్ట్గా ఏంటో చెప్పు అని. ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్లీ రైట్ అనేది హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. సో ఎగ్జాక్ట్లీ రైట్ ఎక్కడ ఉంది, బిలో ఉంది. గెట్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే, నౌ బీ పేషెంట్, డ్రై యువర్ పౌడర్. ఓకే, సో ఎప్పుడైనా మనము దాంటి పదం విన్నామా, డ్రై యువర్ పౌడర్. సో నౌ కీప్ యువర్ పౌడర్ డ్రై, ఇలా కూడా చెప్పుకోవచ్చు. సో బెటర్గా అది రాసేస్తాను. కీప్ యువర్ పౌడర్ డ్రై, కీప్ యువర్ పౌడర్ డ్రై. ఒకవేళ మనకు ఈ ఇడియం గనక ఇచ్చి ఉంటే దాని అర్థము బీ పేషెంట్. కీప్ యువర్ పౌడర్ డ్రై అంటే దాని అర్థము బీ పేషెంట్. అండ్ ఈజీ టాస్క్, దీనికి కూడా ఒక ఇడియం ఉందండోయ్, దీనికి కూడా ఒక ఇడియం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే వేరు వేరు ఇడియమ్స్కి సంబంధించినటువంటి అర్థాలన్నమాట. అందుకనే ఇక్కడ రాస్తున్నాను. మామూలుగా ఇంతకుముందు మనము చూసాం కదా, డే 21లో కూడా చూసాం కదా, బ్రేక్ ఎ లెగ్ అంటే దెర్ ఈజ్ క్రాక్ ఇన్ ద బోన్ ఆఫ్ ఎ లెగ్. అవన్నీ ఏంటంటే మామూలు. కానీ ఇవన్నీ ఏంటంటే వేరు వేరు ఇడియమ్స్కి సంబంధించినటువంటి అర్థాలు అనమాట. సో బీ పేషెంట్ అంటే కీప్ యువర్ పౌడర్ డ్రై, దీనికి అది అవుతుంది. ఇంకా హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనేది మన ఆన్సర్. గెట్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. నౌ అన్ ఈజీ టాస్క్, అదేమవుతుంది, మనం ఇంతకుముందు ఒకసారి చేసాం కదా, మనము డైలీ వొకాబ్లో ఇది చేసాం మనం. కేక్ వాక్, కేక్ వాక్, కేక్ వాక్. కేక్ వాక్ అంటే ఏంటి, అన్ ఈజీ టాస్క్, అండ్ ఈజీ టాక్. గెట్ 2 things done with a single action. ఏమంటాము, 2 birds at 1 shot. 2 birds at 1 shot. 2 birds at 1 shot. ఇది ఈడియం. అంటే ఏంటి, ఒక్క షాట్కి, మన తెలుగులో కూడా అంటే చూడండి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అని, అలా అనమాట. సో సింగిల్ యాక్షన్తో 2 వర్క్స్ కంప్లీట్ అవ్వటం. ఓకేనా. Now the last question, it is day 23 vocab, that is one word substitute. సిద్ధమండి. సేఫ్ టు డ్రింక్. సేఫ్ టు డ్రింక్ అంటే త్రాగడానికి సరి అయినటువంటిది. ఇప్పుడు చూడండి, ఏది పడితే త్రాగలేం కదా, తాగాలి అంటే సరైనదే తాగాలి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మినరల్ వాటర్ అంటారు. మినరల్ వాటర్ ఒకటేనా అంటే, మరి మనం అందరం కూడా మినరల్ వాటర్ తాగుతున్నామా? ప్రతిరోజు కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మినరల్ వాటర్ తాగుతున్నారా? లేదు కదా. శుభ్రమైన నీరు, ఆ శుభ్రమైన నీరు ఏదైనా కావచ్చు కదా, అది మినరల్ వాటర్ మాత్రమే అవ్వాలని ఏం లేదు కదా. కాబట్టి సేఫ్ టు డ్రింక్ అంటే త్రాగడానికి సరైనటువంటిది అని అర్థం, అంతేకాని మినరల్ వాటర్నే కాదు. సో ఇట్స్ డౌట్. నౌ ఈడబుల్ అని ఉంది. సెకండ్ వర్డ్ ఏంటి, ఈడబుల్. ఈడబుల్ అంటే ఏంటి, సేఫ్ టు ఈట్. సేఫ్ టు ఈట్. సేఫ్ టు ఈట్ అంటే త్రాగడానికి సరైనటువంటి ఆహారం, తినడానికి సరైనటువంటి ఆహారం, తినడానికి ఈడబుల్. అందుకే ఈడబుల్ ఆయిల్ అంటాం. మంచి నూనె ఉంది కదండి, మంచి నూనెని ఏమంటాం మనము, ఈడబుల్ ఆయిల్ అంటాం. అంటే అది వాడటానికి, తినడానికి సరైనటువంటిది ఈడబుల్. ఓకే, సో సేఫ్ టు డ్రింక్ అంటే పోర్టబుల్. పిఓటి చూడండి, పిఓటి, పిఓటిఏబిఎల్, పోర్టబుల్. పోర్టబుల్ అంటే అర్థం ఏంటి, తాగటానికి సరైనటువంటిది. మరి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద వర్డ్ పోర్టబుల్. జస్ట్ చేంజ్ ద కలర్. పోర్టబుల్. నౌ PORTABLE, పోర్టబుల్. ఇక్కడ పోర్టబుల్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకువెళ్ళటానికి సాధ్యపడేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉంది. ఇంతకు ముందు మన ఇంట్లో టెలిఫోన్ ఉండేది, అది ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్ళడానికి వీలు పడేది కాదు కదండి. ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఫోన్, సెల్ ఫోన్ అంటున్నాం కదా, అదేంటి పోర్టబుల్. అది ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, తేలిగ్గా, సులభంగా అనమాట, అలా అనమాట. సో నౌ ఇక్కడ గుడ్ వాటర్, దిస్ కాల్ టు బి ద ఆన్సర్. కాబట్టి పోర్టబుల్ అంటే ఏంటి, సేఫ్ టు డ్రింక్. ఈటబుల్ అంటే ఏంటి, సేఫ్ టు ఈట్. సో హియర్ ఐ కంప్లీట్ డే 23 vocab. మళ్ళీ మనము డే 24లో కలుసుకుందాం. అప్పటి వరకు చదువుతూ ఉండండి, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి. అండ్ ట్రై
improve. Okay, be with VMR Logics for your sure success. Take care. Bye. సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ నచ్చేటువంటి ఒక మంచి విషయం చెప్తున్నాను. ఎస్, కొత్త బ్యాచ్ SIPC. ఎగ్జాక్ట్లీ, కొత్త బ్యాచ్ SIPC VMR లాజిక్స్లో ఈ నెల 22 నుండి మొదలు కాబోతోంది. సో ఐ వెల్కమ్ యూ ఆల్. ఎవరైతే SIPC కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ గ్యారంటీ కోర్స్తో VMR లాజిక్స్ కొత్త బ్యాచ్ జనవరి 22న మొదలు పెడుతోంది. ఆల్రెడీ VMR లాజిక్స్ గురించి చాలా మందికి తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, మేము VMR లాజిక్స్లో జాయిన్ కావాలి అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఉంది చూడండి అడ్రస్. దిల్సుఖ్ నగర్లో పిల్లర్ నంబర్ 1541. పిల్లర్ నంబర్ని పట్టుకుని జస్ట్ వచ్చేసేయండి. దానికి ఆపోజిట్లో చైనా బజార్ ఉంటుంది. దానిపైననే సెకండ్ ఫ్లోర్లో మన VMR లాజిక్స్ ఆఫీస్ అండ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. యూఆర్ మోస్ట్ వెల్కమ్. జస్ట్ వాక్ ఇన్. మీరు ఆశయంతో రండి. ఆ ఆశయాన్ని సాధించి మీరు VMR లాజిక్స్లో నుండి బయటికి వెళ్ళండి. సో గుర్తుపెట్టుకోండి, డేట్ 22 January.